కరెంట్ అఫైర్స్ తెలుగుకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని తెలుగులో నేర్చుకుందాం. ఫస్ట్, ఆవుల అక్రమ రవాణాకు సంబంధించి 24 గంటల హెల్ప్ లైన్ ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆవుల అక్రమ రవాణాకు సంబంధించి 24 గంటల హెల్ప్ లైన్ ప్రారంభించిన రాష్ట్రం హర్యానా. 2016 సార్క్ యూత్ పార్లమెంటేరియన్ సదస్సు ఎక్కడ జరిగింది? 2016 సార్క్ యూత్ పార్లమెంటేరియన్ సదస్సు ఇస్లామాబాద్లో జరిగింది. వెలంకని ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? వెలంకని ఉత్సవాన్ని తమిళనాడులో నిర్వహిస్తారు. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమేలో కొత్తగా చేరిన దేశం ఏది? మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమేలో కొత్తగా చేరిన దేశం భారతదేశం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫర్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా ఆర్కే పచ్నంద నియమితులయ్యారు. భారతదేశంలో మొట్టమొదటి నదీ ద్వీప జిల్లా అయిన మజూలి ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలో మొట్టమొదటి నదీ ద్వీప జిల్లా అయిన మజూలి అస్సాంలో ఉంది. ఎస్కే రాయ్ ఇప్పటి వరకు ఏ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు? ఎస్కే రాయ్ ఇప్పటి వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా పనిచేశారు. హ్యాపీనెస్ శాఖను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం ఏది? హ్యాపీనెస్ శాఖను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్. యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానమంత్రి ఎవరు? యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ నూతన ప్రధానమంత్రి తెరెసా మే. 2016 క్లార్క్ ఆర్ బవిన్ వైల్డ్ లైఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అవార్డుకు ఎంపిక చేయబడిన భారతీయులు ఎవరు? 2016 క్లార్క్ ఆర్ బవిన్ వైల్డ్ లైఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ అవార్డుకు ఎంపిక చేయబడిన భారతీయులు సంజయ్ దత్తా, రితేష్ సరోతియా. సంజయ్ దత్తా, రితేష్ సరోతియా. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.